కాపు విద్యార్థులు అత్యుత్తమ మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తామని, వారు చదువు నిరంతరాయంగా కొనసాగడానికి అన్ని విధాలా అండగా ఉంటామని కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తిమ్మాపురం గ్రామ పంచాయతీ రోడ్ చివరిలో గల మామిడి తోటలో కాకినాడ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగులతో గార్డెన్ పార్టీ ఘనంగా జరిగిందని కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాపు ఉద్యోగులు 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగా డిఎస్సి 2025లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన 66 మంది యువతి యువకులను సత్కరించారు. కాపు ఉద్యోగులు వారి ప్రభుత్వ శాఖలచే ఉత్తమ సేవా పురస్కారాలు పొందిన 20 మంది వార్డు గ్రహీతలను సన్మానాలు చేశారు. పరిచయ కార్యక్రమంతో మొదలైన గార్డెన్ పార్టీ ఆటల పోటీలు, సన్మానాలు, సత్కారాలతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, పిఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ విశాఖపట్నం ఉలవగాయల నోకరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ జీబీఎల్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఎన్ ఉదయ్ భాస్కర్, మాజీ సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర అధికారి వెల్లపు చక్రధర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, కాపు ఉద్యోగ సేవా సమితి ప్రధాన కార్యదర్శి బావుశెట్టి లక్ష్మీనారాయణ, ఆర్థిక కార్యదర్శి నున్న వీర వెంకట సత్యనారాయణరావు, ఉపాధ్యక్షురాలు తుమ్మల రామలక్ష్మి, తాడాల సూర్యనారాయణ, సహాయ కార్యదర్శి దొడ్డిపట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొత్తం అంతా దీనికి తోడ్పడ్డారు. దీనికి మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి పేరాబతుల రాజశేఖర్ గారు, అలాగే మన సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే ఏనుగుల చైతన్య మురళి గారు, ఇలాంటి ప్రముఖులు అందరూ వచ్చారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరూ వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. అలాగే ముఖ్య అతిథులు అయినటువంటి నల్ల ఉదయ భాస్కర్ గారు, అలాగే జిఎల్ఈవర్ శ్రీనివాస్ గారు, ఉలవకాయల నోకరాజు గారు, అలాగే జ్యోతుల రాంబాబు గారు, అలాగే శ్రీ కొత్తపల్లి రాంబాబు గారు అనేటువంటి ప్రముఖులందరూ ఈ యొక్క గార్డెన్ పార్టీకి చాలా విజయవంతంగా కృషి చేసి మాకు ఈ అవకాశం కల్పించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వచ్చే సంవత్సరం 6వ కార్తీక సంబరాలను కూడా ఎంత గ్రాండ్గా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన సెక్రటరీ గారు సలహా మేరకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అందరికీ కూడా ఇక్కడ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించేందుకు గాను ప్రతి ఒక్కరికి 18 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని, మరియు పేద విద్యార్థులకి నెక్స్ట్ జనవరిలో మార్చిలోనో డబ్బులు పంచిపెడతా కార్యక్రమం చేద్దారనుకుంటున్నాం. మరి పెద్దలందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.